హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మనందరికీ తెలిసిన అమెజాన్ కంపెనీ నుంచి లేటెస్ట్ గా జాబ్ ఆఫర్స్ అయితే రావడం జరిగింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ మీరు పే చేయవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా డిజిటల్ కాంటెంట్ అసోసియేట్ గా అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ అందరికీ ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కాకుండా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. మన హైదరాబాద్ లోనే ఈ జాబ్ పోస్టింగ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ అమెజాన్ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి వెంటనే అన్ని డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే అమెజాన్ కంపెనీ నుంచి అయితే డిజిటల్ కాంటెంట్ అసోసియేట్ అని చెప్పే జాబ్ రోల్ కి అయితే వీళ్ళు లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో రీసెంట్ గా అయితే వీళ్ళు రిలీజ్ చేశారనమాట. ఎడిటోరియల్ రైటింగ్ అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ అయితే మీరు చేయాల్సి వస్తుంది. మనకి హైదరాబాద్ లొకేషన్ లో అయితే ఈ జాబ్ అయితే ఉండడం జరిగింది. సో వెరీ లేటెస్ట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ చూసినట్లయితే అమెజాన్ మ్యూజిక్ ఉంటుంది చూసారా, ఆ అమెజాన్ మ్యూజిక్ కి సంబంధించిన కంటెంట్ అయితే మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఆడియో ఎంటర్టైన్మెంట్ సర్వీస్ అని చెప్పి ఇలాంటిది ఉంటుంది చూసారా. సో వీళ్ళకి సంబంధించిన అమెజాన్ మ్యూజిక్ లో ఉండే కంటెంట్ అంతా మీరు మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకి కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే ద ప్రైమరీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ టు రోల్ ఇస్ టు పర్ఫార్మ్ క్వాలిటీ చెక్స్ ఆన్ ఇంగ్లీష్ డిజిటల్ కాంటెంట్. సో అమెజాన్ మ్యూజిక్ లో అయితే మనకి ఇంగ్లీష్ డిజిటల్ కాంటెంట్ ఉంటుంది కదా, సో అదైతే మీరు దానికి ఒక క్వాలిటీ చెక్స్ అయితే చేస్తారు, లేకపోతే ఏమైనా ఎర్రర్స్ వచ్చినా అవన్నీ సాల్వ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత యూ షుడ్ హ్యావ్ ద ప్యాషన్ టు లిసన్ టు ద మ్యూజిక్. సో మీరైతే మ్యూజిక్ వినడానికి ప్యాషన్ అయితే ఉండాలన్నమాట. మ్యూజిక్ ట్రాక్స్, ఆల్బమ్స్ ఉంటాయి చూసారా, సో వాటన్నిటిలో మీరైతే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వాటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, క్వాలిటీ తక్కువ ఉన్నా మీరైతే వాటిని ఐడెంటిఫై చేస్తారనమాట. యూనిట్ టు కంటిన్యూస్లీ అడాప్ట్ టు బిజినెస్ ప్రయారిటీస్. సో వీళ్ళకి సంబంధించిన బిజినెస్ ప్రయారిటీస్ ఉంటాయి కదా, సో అవన్నీ అయితే అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఎర్రర్స్ ఉన్నా వాటిని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ టూల్స్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇక్కడ మనకి బేసిక్ ఆపరేషన్ మెట్రిక్స్ యాజ్ ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీ మీరైతే పెంచాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళకి సంబంధించిన ఎస్ఎల్ఏ రిక్వైర్మెంట్స్ అని చెప్పి, క్యూఏ గైడ్ లైన్స్ అని చెప్పి, టీమ్ గోల్స్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇన్ అడిషన్ యూ మస్ట్ బి ఏబుల్ టు పే క్లోజ్ అటెన్షన్ టు ద మైన్యూట్ డీటెయిల్స్. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రైటింగ్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చినా సరే అవన్నీ రేస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి డే ఇన్ ఏ లైఫ్. సో మీరు డిజిటల్ కాంటెంట్ అసోసియేట్ గా మీరు అమెజాన్ మ్యూజిక్ లో అయితే మీరు వర్క్ చేస్తారనమాట. సో మీకు ఒక రోజులో మీరైతే వీళ్ళకి సంబంధించిన అంత కాంటెంట్ అంతా మీరు క్వాలిటీ చెక్స్ చేస్తారు. తర్వాత వీళ్ళకి సంబంధించిన మ్యూజిక్ ట్రాక్స్, ఆల్బమ్స్ అవన్నీ కూడా అయితే చెక్ చేస్తూ ఉంటారు అనమాట. సో డైనమిక్ రోల్ అయితే మీరు పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి అబౌట్ ద టీమ్ అని కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో అమెజాన్ మ్యూజిక్ కి సంబంధించిన టీం మొత్తం ఎలా వర్క్ చేస్తారని చెప్పి. సో ఇవైతే మీకు సంబంధించిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా. సో మీరు బీటెక్ చేసినా, బీకామ్, బిఎస్సి, బీబీఏ, లేకపోతే లాలో డిగ్రీ చేసినా, మీరు ఎలాంటిది చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటుంది చూసారా, సో ఆ ఎక్సెల్ అయితే రావాలన్నమాట. తర్వాత గుడ్ డేటా అనాలిసిస్, తర్వాత ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్, ఫెమిలియారిటీ విత్ అమెజాన్ మ్యూజిక్. సో అమెజాన్ మ్యూజిక్ గురించి మీకు కొంచెం తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఇట్స్ కాంపిటీటర్స్. సో అమెజాన్ మ్యూజిక్ కి కాంపిటీటర్స్ ఉంటారు కదా, స్పాటిఫై అని చెప్పి ఇలాంటివి. సో వాటి గురించి కూడా అయితే తెలిసి ఉండాలన్నమాట. సో ఇదైతే మనకి హైదరాబాద్ లొకేషన్ లో అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే డిజిటల్ కంటెంట్ అసోసియేట్ కి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి. సో తప్పకుండా మీరైతే అప్లై చేసుకోండి ఈ జాబ్స్ కి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్న అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై చేసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరైతే గూగుల్ తో లాగిన్ అయిపోయి వచ్చిన డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
వాళ్ళు అడిగిన అప్లోడింగ్ ఏమైనా చేయాలంటే అప్లోడింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా ఈజీగా అయితే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఏ జాబ్ వీడియోస్ కావాలనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.